నమస్తే వెల్కమ్ టు 10 మ్యాక్స్. రాజమౌళి స్కూలే వేరు. ఎవరి ఎక్స్పెక్టేషన్స్ కి ఏ మాత్రం అందకుండా సినిమాలు చేయటమే కాదు, అసలు అంచనాలకు అందని డెసిషన్స్ తీసుకోవటం కూడా రాజమౌళి తర్వాతే. మహేష్ బాబు బర్త్డే సందర్భంగా కొత్త సినిమా అప్డేట్ ఇస్తారని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి కనీసం విషెస్ పోస్టర్ కూడా ఇవ్వని రాజమౌళి స్లో అండ్ స్టడీ వెనక రీజన్ ఏంటి? మహేష్ సినిమా గురించి ఏదో ఒక చిన్న క్లూ అయినా ఇస్తారేమో, ఎప్పుడు మొదలయ్యేది చెప్తారేమో అని 1000 కళ్ళతో వెయిట్ చేసిన ఆడియన్స్ ని మహేష్ బాబు బర్త్డే రోజు కూడా చెప్పకుండా డిసప్పాయింట్ చేశారు రాజమౌళి. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో రాజమౌళి మీద ట్రోలింగ్ కూడా జరుగుతోంది. అయితే ఇవన్నీ పట్టించుకోకుండా రాజమౌళి తన స్కూల్లోనే నిదానమే ప్రధానంగా పనిచేసుకుంటున్నారు. ఎవరు ఎన్నైనా అనుకోని నా పని నేను చేసుకుంటాను అంటూ మహేష్ సినిమా ప్రీ ప్రొడక్షన్ చేస్తున్నారు రాజమౌళి. దాదాపు సంవత్సరం నుంచి ప్రీ ప్రొడక్షన్ పనులు చేస్తూనే ఉన్నారు రాజమౌళి అండ్ టీం. అయినా సరే సినిమా ఇంకా మొదలు పెట్టలేదు. సరే ఎప్పుడు మొదలు పెడతాము అన్న హింట్ కూడా ఇవ్వకుండా తన దారిలో తాను సైలెంట్ గా ఉన్నారు రాజమౌళి. రాజమౌళి సినిమా అంటే అందరికీ క్యూరియాసిటీ ఉంటుంది. అయితే ఆ క్యూరియాసిటీని లాస్ట్ వరకు అలాగే మెయింటైన్ చేస్తారు రాజమౌళి. సినిమాకు సంబంధించి ఎలాంటి హింట్ ఇవ్వని రాజమౌళి స్టార్ట్ అయ్యే ముందు మాత్రం ప్రెస్ మీట్ పెట్టి స్టోరీ లైన్ డీటెయిల్స్ ఇస్తారు. అంతే. ఇక అప్పటి నుంచి సినిమా రిలీజ్ అయ్యే వరకు ఎలాంటి లీక్ బయటకు వచ్చే ఛాన్సే లేదు. అయితే మహేష్ బాబు సినిమా రిలీజ్ అయి 8 నెలలు దాటిపోయింది. RRR రిలీజ్ అయి 2 ఏళ్లయింది. అయినా సరే రాజమౌళి తన నెక్స్ట్ సినిమా షూటింగ్ కానీ కనీసం అనౌన్స్మెంట్ కానీ అప్డేట్ ఇవ్వలేదు. మరి మహేష్ బాబు సినిమాకి సంబంధించి ఇంకా ఎన్నాళ్లు టైం తీసుకుంటారో, ఎప్పుడు అనౌన్స్ చేస్తారో, ఎప్పుడు షూట్ చేస్తారో, అసలు వీటన్నింటి గురించి ఎప్పుడు చెబుతారో అని ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. టాలీవుడ్ లో చిల్లుండే డైరెక్టర్లు ఎవరంటే డెఫినెట్లీ పూరి, హరీష్ శంకర్ అంటారు. ఇక పెద్దగా కాంట్రవర్సీల జోలుకెళ్లకుండా అంతే చిల్ గా ఉండే హీరోలు ఎవరంటే రవితేజ, రామ్. అలాంటిది ఇప్పుడు ఈ నలుగురు ఫుల్ ప్రెషర్ లో ఉన్నారు. మరి వీళ్ళ టెన్షన్ కి రిలీఫ్ వచ్చే ఛాన్స్ ఉందా? వచ్చే 4 రోజులు ఎప్పుడు గడుస్తాయా అంటూ లెక్క పెట్టుకుంటూ ఫుల్ టెన్షన్ లో ఉన్నారు ఆ నలుగురు. పూరి, హరీష్ శంకర్ తో పాటు రవితేజ, రామ్. ఈ నలుగురు ఇప్పుడు విపరీతమైన స్ట్రెస్ లో ఉన్నారు. ఎందుకంటే ఈ నలుగురికి వచ్చే గురువారం రిలీజ్ అయ్యే సినిమాల మీదే కెరియర్ మైలేజ్ డిపెండ్ అయ్యింది కాబట్టి ఎప్పుడెప్పుడు ఈ టెన్షన్ నుంచి రిలీఫ్ వస్తుందని వెయిట్ చేస్తున్నారు. మహేష్, ప్రభాస్, చరణ్, ఎన్టీఆర్, బన్నీ ఇలా ప్రజెంట్ టాప్ హీరోలందరి కెరియర్ హిట్స్ ఇచ్చిన పూరి ప్రస్తుతం సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారు. 5 ఏళ్ల క్రితం చేసిన ఇస్మార్ట్ శంకర్ తర్వాత లైగర్ తో డిజాస్టర్ అందుకున్న పూరి మళ్లీ డబుల్ స్మార్ట్ తో హిట్ కొట్టడానికి చూస్తున్నారు. ఎందుకంటే ఈ 5 ఏళ్లలో రామ్ తప్ప పూరితో పనిచేయడానికి పెద్దగా ఇండస్ట్రీలో ఇంట్రెస్ట్ చూపించలేదంటే పూరి గ్రాఫ్ ఏ రేంజ్ లో పడిపోయిందో అర్థం చేసుకోవచ్చు. అందుకే హిట్ వస్తేనే పూరి కెరీర్ కి మైలేజ్ వచ్చే ఛాన్స్, లేకపోతే కష్టమే అంటున్నారు టాలీవుడ్ జనాలు. ఇక రామ్ సంగతి కూడా అంతే. ఇస్మార్ట్ శంకర్ తర్వాత రామ్ చేసిన ప్రతి సినిమా ఫ్లాప్ అయింది. డిఫరెంట్ జానర్స్ లో చేసినా అస్సలు ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయాడు రామ్. రెడ్, స్కంద లాంటి భారీ డిజాస్టర్లతో కెరియర్ కంటిన్యూ చేస్తున్న రామ్ కెరియర్ లో నిలదొక్కుకోవాలంటే డబుల్ స్మార్ట్ మస్ట్ గా హిట్ అయి తీరాల్సిందే. అందుకే డబుల్ స్మార్ట్ మీద ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నామని చెప్తున్నా ఎక్కడో ఒక చోట టెన్షన్ పడుతూనే ఉన్నారు రామ్. చిల్ కాంబినేషన్ అయిన హరీష్ శంకర్, రవితేజ కూడా మిస్టర్ బచ్చన్ విషయంలో ప్రెజర్ లోనే ఉన్నట్లు తెలుస్తోంది. రవితేజ ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల్లో ఉన్నారు. వరుసగా సినిమాలు రిలీజ్ చేస్తున్నా అవన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో మార్కెట్ తగ్గిపోవడంతో పాటు భారీ బడ్జెట్ సినిమాలు క్యాన్సిల్ అవుతున్నాయి. అందుకే మార్కెట్ పెంచుకోవాలన్నా, పెద్ద సినిమాలు చేయాలన్నా రవితేజకి మిస్టర్ బచ్చన్ హిట్ చాలా క్రూషియల్. ఇక హరీష్ శంకర్ సినిమాకి బాగా గ్యాప్ తీసుకుంటున్నారు. చేస్తున్నవి ఎక్కువగా రీమేక్స్ అయినా క్రేజ్ ఉంది, కానీ సక్సెస్ రేట్ బ్లాక్ బస్టర్ లెవెల్లో ఏం లేదు. స్టార్ హీరోలతో సినిమాలు రావాలంటే బిగ్గెస్ట్ హిట్ ఇప్పుడు హరీష్ కి చాలా అవసరం. అందుకే మిస్టర్ బచ్చన్ రిజల్ట్ విషయంలో హరీష్ శంకర్ కూడా ప్రెజర్ లోనే ఉన్నారని తెలుస్తోంది. అయితే ఈ నలుగురికి ప్రెజర్ రిలీవ్ అయ్యేది ఆగస్టు 15నే. మరో 4 రోజుల్లో ఈ నలుగురికి ఎలాంటి రిజల్ట్ వస్తుందో అన్న దానికోసం టాలీవుడ్ మొత్తం ఈగర్ గా వెయిట్ చేస్తోంది. నాగ చైతన్య మూవ్ ఆన్ అయ్యారు. సడన్ గా శోభితతో ఎంగేజ్మెంట్ చేసుకుని ఫ్యాన్స్ కి స్వీట్ షాక్ ఇచ్చారు. లేటెస్ట్ గా వీళ్ళ ఫోటోలు కూడా రిలీజ్ అయి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే నాగ చైతన్య, శోభితతో పాటు ఫ్యామిలీ మెంబర్స్ లో హైలైట్ గా నిలిచారు అఖిల్. చాలా కాలం తర్వాత అఖిల్ కనిపించడంతో మరోసారి అఖిల్ నెక్స్ట్ ఏంటి అన్న విషయం మీద
హాట్ గా డిస్కషన్స్ జరుగుతున్నాయి. సినిమా రిలీజ్ అయి 15 నెలలైనా ఇంకా ఆ సినిమా మిగిల్చిన డిజాస్టర్ ని మర్చిపోలేదు అటు హీరోతో పాటు ఫ్యాన్స్. అంతలా అఖిల్ కెరియర్ లో బిగ్గెస్ట్ ఫ్లాప్ అయింది ఏజెంట్. అయితే ఏజెంట్ ఫ్లాప్ లో నుంచి బయటకొచ్చి దాదాపు సంవత్సరం నుంచి వేరే సినిమా కోసం కసరత్తులు చేస్తున్నట్టు కనిపిస్తున్నారు. లేటెస్ట్ గా నాగ చైతన్య శోభిత ఎంగేజ్మెంట్ లో డిఫరెంట్ లుక్ లో కనిపించడంతో అయ్యగారి లుక్ మీద ఒక్కసారిగా చర్చ జరుగుతోంది. ఎప్పుడూ క్యూట్ గా లవర్ బాయ్ గా ఉండే అఖిల్ లాంగ్ హెయిర్ బియర్డ్ తో మునిలా సీరియస్ లుక్ లో కనిపించడంతో సడన్ గా సర్ప్రైజ్ అవుతున్నారు ఫ్యాన్స్. ఈ మధ్య కాలంలో ఎక్కడా కనిపించని అఖిల్ అన్న ఎంగేజ్మెంట్ లో సరికొత్తగా కనిపించేసరికి అఖిల్ నెక్స్ట్ సినిమా లుక్ ఇదేనంటూ చర్చ జరుగుతోంది. యువి క్రియేషన్స్ బ్యానర్ లో అనిల్ అనే కొత్త డైరెక్టర్ తో అఖిల్ తన నెక్స్ట్ సినిమా చేస్తున్నట్టు ఎప్పటినుంచో టాక్ నడుస్తోంది. అఖిల్ కెరియర్ లోని బిగ్గెస్ట్ బడ్జెట్ తో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఏజెంట్ ఫ్లాప్ అవడంతో ఈసారి ఇంకాస్త కేర్ఫుల్ గా స్టోరీ సెలెక్ట్ చేసుకున్నాడు అఖిల్. ఆల్రెడీ ఉన్న ఇమేజ్ నుంచి బయటకు రావడానికి ఏమాత్రం ఎక్స్పెక్టేషన్స్ లేని కొత్త డైరెక్టర్ అనిల్ తో సినిమా చేయడానికి బాగా ప్రిపేర్ అవుతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాని కూడా భారీ బడ్జెట్ తో కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కించడానికి ప్లాన్ చేయడంతో దీనికి సంబంధించి అఖిల్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ స్టంట్స్ నేర్చుకుంటున్నట్లు టాక్. అయితే అఖిల్ నెక్స్ట్ మూవీ గురించి అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోవడంతో అనౌన్స్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. కంటెంట్ ఉన్న సినిమాలకు లాంగ్వేజ్ తో పని లేదు, కంట్రీతో పని లేదు. అందుకే హాలీవుడ్ సినిమాలకు కూడా అంతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మన వాళ్ళు. లేటెస్ట్ గా హాలీవుడ్ సినిమాల నుంచి 2 క్రేజీ అప్డేట్స్ వచ్చాయి. మోస్ట్ అవైటింగ్ లయన్ కింగ్ తో పాటు అవతార్ 3 కి సంబంధించిన ఆ డీటెయిల్స్ ఏంటో లెట్స్ హావ్ ఎ లుక్. హాలీవుడ్ సినిమాలైనా జెండర్ తో జానర్ తో సంబంధం లేకుండా ఈ 2 సినిమాల అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. లేటెస్ట్ గా వరల్డ్ బిగ్గెస్ట్ హిట్ మూవీస్ అయిన అవతార్, లయన్ కింగ్ 2 సినిమాల నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వచ్చాయి. అవతార్ 3 టైటిల్ తో పాటు రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తే లయన్ కింగ్ ట్రైలర్ రిలీజ్ చేసి ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్ ఇచ్చాయి. అన్ని రకాల ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్న యానిమేషన్ మూవీ లయన్ కింగ్ ప్రీక్వెల్ గా ముఫాసా తెరకెక్కుతోంది. 1994లో యాక్షన్ అడ్వెంచర్ మూవీగా వరల్డ్ వైడ్ బ్లాక్ బస్టర్ అయిన లయన్ కింగ్ కి ప్రీక్వెల్ గా ముఫాసాకి సంబంధించి ట్రైలర్ రిలీజ్ అయింది. అసలు లయన్ కింగ్ ఎలా అయ్యాడన్న బ్యాక్ డ్రాప్ తో యాక్షన్, ఎమోషన్స్, అడ్వెంచర్ ఇలా అన్ని రకాల ఎలిమెంట్స్ తో బేరీ జెంకిన్స్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ క్రేజీ మూవీ ఈ సంవత్సరం డిసెంబర్ 20న గ్రాండ్ గా థియేటర్లకు వస్తున్నట్లు మరోసారి కన్ఫర్మ్ చేసింది. జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్ గా తెరకెక్కుతున్న అవతార్ సిరీస్ నుంచి థర్డ్ పార్ట్ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చింది టీం. ఇప్పటివరకు అవతార్ 2 వే ఆఫ్ వాటర్ వస్తే థర్డ్ పార్ట్ గా అవతార్ ఫైర్ అండ్ యాష్ అంటూ ఇంట్రెస్టింగ్ పోస్టర్ తో రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. ఈ భారీ సినిమా వచ్చే సంవత్సరం డిసెంబర్ 19న గ్రాండ్ గా థియేటర్లోకి వస్తోంది. ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ హైయెస్ట్ కలెక్టెడ్ మూవీగా అవతార్ నిలిస్తే 2022లో వచ్చిన అవతార్ 2 బిలియన్ డాలర్స్ రాబట్టింది. మరి థర్డ్ పార్ట్ గా వస్తున్న ఫైర్ అండ్ యాషెస్ ఏ రేంజ్ విజువల్స్, యాక్షన్ చూపించబోతోందో, ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందో. ట్రైలర్ డేట్ ఇచ్చేసిన నాని, కొత్త సినిమా అనౌన్స్ చేసిన నాగశౌర్య, తమిళనాడు ప్రతి థియేటర్లో రిలీజ్ అవుతున్న గోట్, 2 నెలల ముందే ట్రైలర్ రిలీజ్ చేస్తున్న సూర్య, వరుణ్ తేజ్ కొత్త సినిమా లుక్ రిలీజ్. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. నాని, వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సరిపోదా శనివారం సినిమా ఈ నెల 29 రిలీజ్ సందర్భంగా వచ్చే మంగళవారం ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది టీం. వరుస ఫ్లాప్లతో ఇబ్బంది పడుతున్న నాగశౌర్య బాగా గ్యాప్ తీసుకుని కొత్త సినిమా అనౌన్స్ చేశారు. రమేష్ డైరెక్షన్ లో హై యాక్షన్ మూవీ చేస్తున్నట్లు, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టబోతున్నట్లు పోస్ట్ చేశారు. గోట్ మూవీ రికార్డ్ సెట్ చేయడానికి రెడీ అవుతోంది. సెప్టెంబర్ 5న రిలీజ్ అవుతున్న విజయ్ గోట్ మూవీని తమిళనాడులోని ప్రతి థియేటర్లో రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. సూర్య హీరోగా తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కంగువా మూవీ సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతోంది. అయితే రిలీజ్ కి ఇంకా 2 నెలలు టైం ఉన్న ట్రైలర్ ఈ సోమవారం రిలీజ్ చేస్తోంది టీం. వరుణ్ తేజ్ హీరోగా రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ మట్కా ఫస్ట్ లుక్ ఆదివారం రిలీజ్ కాబోతోంది. సుహాస్, కీర్తి సురేష్ లీడ్ రోల్స్ లో, శశి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఉప్పు కప్పు రంబు సినిమా షూటింగ్ అయిపోయినట్టు సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేశారు. సాగర్ స్వీయ డైరెక్షన్ లో నిర్మించిన కాలం రాసిన కథలు సినిమా ఆగస్టు 29 రిలీజ్ సందర్భంగా ట్రైలర్ లాంచ్ చేశారు ఆకాశ్ జగన్నాథ్. రమేష్ బాబు హీరోగా, డైరెక్టర్ గా తెరకెక్కుతున్న నేను కీర్తన సినిమా ప్రీ రిలీజ్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ జరిగింది. బసిరెడ్డి రాణా డైరెక్షన్ లో తెరకెక్కుతున్న హైడ్ అండ్ సీక్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు నటుడు శివాజీ. ఇస్మాయిల్ షేక్ నిర్మాతగా తెలుగు, బంజారా భాషల్లో తెరకెక్కుతున్న 1980లో రాధేకృష్ణ మూవీ టీజర్ లాంచ్ జరిగింది.
ఇది వాళ్ళ 10 మ్యాక్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బై.